హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దాం రండి. ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి ఎగ్ బాయిల్డ్ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఏం లేదండి, ముందుగా 6 ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన ఉంచుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకొని దాంట్లోనే కట్ చేసిన ఆనియన్స్ అండి, నేను 4 వేసుకున్నాను. మీ ఇష్టం అండి. జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత బాగా మగ్గనివ్వండి. అది తొందరగా మగ్గడానికి నేను సాల్ట్ వేసుకున్నానండి. కర్రీకి సరిపడినంత సాల్ట్ ముందే వేస్తున్నా. ఆ తర్వాత ప్లేట్ పెట్టి కొద్దిసేపు మగ్గించుకోండి. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మూత ప్లేట్ తీసి చూస్తే చూడండి ఇలా మగ్గింది. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. వేయించిన తర్వాత దాంట్లోనే పసుపు కూడా వేసుకోండి. పసుపు కూడా వేసిన తర్వాత కొంచెం కలపండి. కలిపి ఒక్క 2 మినిట్స్ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత అలా కలపండి. మంచిగా వేగాలండి. ఎప్పుడైనా ఆనియన్స్ మంచిగా వేగాలండి. మరీ ఎక్కువ బ్రౌనిష్గా అవ్వనివ్వకండి, ఎందుకంటే టేస్ట్ అనేది వెళ్ళిపోతుంది. అందుకే ప్లేట్ పెట్టి ఒక 5 మినిట్స్ మళ్ళీ వేగించండి లో ఫ్లేమ్ పైన. వేయించిన తర్వాత ఇప్పుడు బాగా ఆనియన్స్ వేగిపోయాయండి. ఇప్పుడు ఏం చేయాలి? కారం వేసుకోవాలి. కారం నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. వేసిన తర్వాత కారం కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేయించిన తర్వాత కొంచెం తొందరగా అది మాడకుండా నేను 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ని మిక్స్ చేసుకున్నా. మీ ఇష్టం అంటే మీరు చూసుకొని వేసుకోండి. కర్రీకి సరిపడినంత. ఎక్కువ వాటర్ వేస్తే టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది, పోతుందండి. నేను అందుకని ఎక్కువ కాదు, 1/2 గ్లాస్ అండి, 1/2 గ్లాసే వాటర్ వేసుకొని కొంచెం ఒక్క 1 మినిట్ వేగనివ్వాలి. వేగించిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుందండి. అలా వీడియోలో చూపిస్తున్నట్టు చూసారు కదా, ఆయిల్ సపరేట్ అవుతుంది. సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కట్ చేసుకొని దాంట్లో అన్నీ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మంచిగా ఆ ఉప్పు కారాలు అన్నీ బాగా పట్టాలండి. చాలా టేస్ట్ బాగుంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారు. స్కూల్కి పంపిస్తే మాత్రం రిటర్న్ రాదండి. చాలా టేస్ట్గా ఉంటుంది. లంచ్ బాక్స్ రిటర్న్ రాదు, అంత బాగా తినేస్తారు పిల్లలైతే. అది నాది గ్యారెంటీ అండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు పైన ప్లేట్ పెట్టి కొంచెం వాటర్ వేసి పెట్టండి, ఎందుకంటే కింద అడుగంటదండి, లేదంటే మాడినట్టు స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి నేను అలా పెట్టుకున్నాను. బట్ ఆ వాటర్ని దీంట్లో వేయద్దు. ఆ తర్వాత ఇప్పుడు బాగా అన్ని టర్న్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆనియన్స్తో పాటు ఎగ్స్ని కూడా టర్న్ చేసి మంచిగా 2 దిక్కులా మంచిగా పట్టాలి కదా. అది కారం, ఉప్పు, పసుపు అవన్నీ పట్టాలి కదా. అందుకనే అన్నీ టోటల్గా ఇలా టర్న్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మళ్ళీ ఇది మిక్స్ అయిన తర్వాత కూడా 5 మినిట్స్ బాగా మగ్గించండి. మగ్గించిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఇంకొక 5 మినిట్స్ అండి చాలు. ఒక 5 మినిట్స్ మగ్గాలండి, ఎందుకంటే ఎగ్కి బాగా ఉప్పు కారాలు పట్టాలి కదా. అందుకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి ప్లీజ్. లాస్ట్లో కొంచెం ధనియాల పొడి, నేను 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసాను. దాంట్లో మా ఇంట్లో ఉన్న కొత్తిమీర ఉంటుంది కదా, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అండి, ఎక్కువ అవసరం లేదు. నేను కసూరి మేతి కూడా వేసాను. టేస్ట్ చాలా ఎమ్మీగా వస్తుంది కసూరి మేతితో. మీ ఇష్టం అండి, చూసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత వన్స్ బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే అండి. టిఫిన్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసుకోండి. ట్రస్ట్ మీ అండి. థ్యాంక్ యూ.